శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రాజీనామానా అంటే ఇది కొంచెం మంచి పరిణామం అనిపిస్తుంది తెలంగాణకు. ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు మీద ఎలిగేషన్ చేసింది కదా, ఆయన్ని బయటపడితే మంచిదే కదా. ఇప్పుడు తర్వాత హరీష్ రావు మళ్ళీ కవితను చేస్తాడు, అవినీతి అనేది బయటపడుతుంది. అది అంతా ఎవరిది? మన సొమ్మే, తెలంగాణ సొమ్మే. అయితే ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కవిత వెనకాల ఉన్నారని చెప్పేసి కూడా ఒక మాట అన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నిన్న బేషరత్గా చెప్పారు, అసలు నిన్ను దొంగల వెనకాల ఉండను అని చెప్పేసి కూడా అంటున్నారు. అది ఒకవైపు ప్రజలు ఇలా అంటున్నారు, లీడర్లు ఇలా అంటున్నారు. దేని పరిగణలోకి తీసుకోవచ్చు? ఇప్పుడు అందరు దొంగలే అబ్బా. రేవంత్ రెడ్డి అయినా పెద్ద ఎక్స్ప్రెషన్ ఏం కాదు, కవిత ఎక్స్ప్రెషన్ ఏం కాదు, అందరు దొంగలే. కాకపోతే ఒకడు పెద్ద దొంగ అయి ఉంటాడు, ఒకటి చిన్న దొంగ అయి ఉంటాడు. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చూస్తారు. కవిత దేని స్వార్థం కోసం చేస్తుందో మనకు తెలియదు. మరి రేవంత్కి కవితకి మరి ఏమున్నాయో మరి డీలింగ్ చేస్తే మనకే తెలియదు. మరి అంత అల్ల ఎంతవరకు నిజం ఉందో మనకు తెలియదు కాబట్టి మనం చెప్పలేము. రేవంత్ రెడ్డి తర్వాత హరీష్ రావు గారు ఇద్దరు ఒకరే ఒకే ఫ్లైట్ లో కూడా వెళ్ళి వచ్చారని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే వాళ్ళ రాజకీయాల గురించి అయితే మనకైతే లోతుకైతే తెలియదు, అది ఎంతవరకు వాస్తవం అయితే మనకు తెలియదు. కాకపోతే కవిత మాత్రం బయట పెట్టడం మాత్రం, వాళ్ళ సంతోష్ రావు పలానా విల్లాలు కొన్నారని పెట్టారు కదా ఎలిగేషన్, విల్లాలు ఏది 750 కోట్ల అవినీతి గురించి, దాని గురించి కూడా చెప్పడం కూడా మంచిదే, తెలంగాణకు మంచిదే. అయితే ఇంకోటి ఏంటంటే అటు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే వైఎస్ షర్మిల గారికి వచ్చిన పరిస్థితి ఇక్కడ కవిత గారికి కూడా వస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఏం పరిస్థితి అంటే జీరో వస్తుందనా అయిండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కొంచెం లీడ్లో ఉంది, ఎలాగో కాంగ్రెస్ బీఆర్ఎస్కి తగ్గ పోటే ఉంటుంది కాబట్టి ఆమెను ఎవరు పట్టించుకోరు. లాస్ట్కి అదే పరిస్థితి అవుతుంది నాకు తెలిసి. అయితే ఫ్యామిలీనే దూరంగా పెట్టింది అంటే ఈమె కూడా దూరం పెట్టింది ఫ్యామిలీని, వాళ్ళు కూడా తీసి పారేసి రావని అని నేను అనుకుంటున్నా. బీఆర్ఎస్ ఇప్పుడు ఈ స్థితిలో ఉంది అంటే సీఎం అయ్యే వరకు బీఆర్ఎస్ స్టేజ్కి వచ్చిందంటే హరీష్ రావు కష్టం ఎంతగానో ఉంది. ఇప్పుడు ఆయన ఒక్క నెల సపరేట్ చేయడం ఎంతవరకు? సపరేట్ చేయడం అంటే ఆయన అవినీతి ఆమెనే బయట పెట్టింది కదా క్లియర్గా. హరీష్ రావు ఏం చేసిండు, సంతోష్ రావు ఏం చేసిండు, వాళ్ళు ఎక్కడ విల్లాలు కొన్నారు, మళ్ళీ ఇంకేదో శ్రీనివాసరెడ్డి మీద అలిగేషన్ చేసింది. అవన్నీ గవర్నమెంట్ అసలు నిజంగా గవర్నమెంట్ నిజాయితీ పరుడు అయితే, రేవంత్ రెడ్డి నిజాయితీ పరుడు అయితే అవన్నీ తీయాలి, ఏసీబీ దాడులు చేపియాలి, హరీష్ రావు మీద చేపియాలి, సంతోష్ రావు మీద చేపిస్తే బయటపడుతుంది. ఇప్పుడు ఏం అబద్ధం చెప్తుందా, ఆయన అబద్ధం చెప్తున్నాను కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా కుంభకోణాలు జరిగినాయని చెప్పేసి కూడా అంటున్నారు. పక్కా జరిగినాయి ఆధారాలతో, అంటే దాంట్లో కుంభకోణాలు లేవు, ఆధారాలు కూడా బయట పెడతాను, 600 పేజీలకు గాను ప్రతి అక్షరానికి నేను జవాబు చెప్తానని చెప్పేసి కూడా అంటున్నారు హరీష్ రావు గారు. కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద మేధావులు చెప్పారు అది వైట్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అని, కాబట్టి అలా పక్కా అవినీతి జరిగింది, వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు, జైలుకి వెళ్తారు. అంటే కేసీఆర్ గారు కూడా జైలుకి వెళ్ళే సూచన? తప్పకుండా వెళ్ళాలి. ఆయన ఏమైనా ఎక్స్ప్రెషనా? ఆయనకి ప్రత్యేక చట్టాలు ఏమి ఉండవు కదా, అవినీతి చేసిన వాళ్ళు ఎవడైనా వెళ్ళాలి అంతే. అవును, ఫోన్ ట్యాప్ జరిగింది నిజంగా, అది వాస్తవమే. ఫోన్ ట్యాప్ కేసు ఏమైంది, మళ్ళీ ఇంకేదో మన అది కార్ రేసా, కార్ రేసు, ఆ కేసు ఏమైంది నిజంగా. మరి రేవంత్ రెడ్డి నిజంగా అయితే మరి చేయొచ్చు కదా, వాళ్ళ మీద రైడ్ చేపియచ్చు కదా, ఎందుకు చేపియట్లేదు మరి? ఆయన వాళ్ళకి డీల్స్ వాళ్ళకు ఉంటాయి. అందరు దొంగలు, నేను చెప్పాను కదా, అందరు దొంగలే. కాబట్టి ఒకటి పెద్ద దొంగ అయి ఉంటాడు, ఒకటి చిన్న దొంగ అయి ఉంటాడు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నీళ్లు నిధులు నియామకాలనే ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు ఆనాటి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కాకుండా రాజకీయాల పక్షంగా వెళ్తుంది, తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు తెలంగాణ తెచ్చింది మాత్రం కేసీఆర్, అది అందరూ ఒప్పుకుంటారు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఇలా చేస్తుంది కదా, హరీష్ రావు ఇలా అలిగేషన్ ఉన్నాయి, కవిత మీద ఉన్నాయి, కేటీఆర్ మీద ఉన్నాయి, దాని గురించి మనం ఏం చెప్పలేము కదా. అభివృద్ధి మాత్రం చేసిండు కేసీఆర్, అయితే అభివృద్ధి చేసిన. అట్ ద సేమ్ టైం కూడా అవినీతి జరిగింది, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎంత చిన్న పొరగడైనా చెప్తాడు. రైట్. యాజ్ ఒక తెలంగాణ పర్సన్, మీరు ఒక తెలంగాణ బిడ్డగా మీరు ఇప్పుడున్న ఈ రాజకీయ నాయకులకు అలాగే తెలంగాణ ప్రభుత్వానికి మీరు ఒక సామాన్య మానవుడుగా ఏం చెప్పదలుచుకున్నారంటే, మన దేశం ఇట్టనే ఉంటే ఎప్పటికి వెనకబడుతూనే ఉంటుంది. చట్టాలు మార్చాలి, ముందు చట్టాలు మార్చాలి, అవినీతి పనులను శిక్షించాలి, అప్పుడే మనం చైనాని దాటేస్తాం.
లేకపోతే ఇంకా 100 ఏళ్ళు అయినా మన దేశం ఇట్టనే ఉంటుంది. ఎవరు పోరు, పోతారు వస్తారు, పోతారు వస్తారు. దాంట్లో ఏముంది? అదే వేరే దేశంలో అయితే నడి రోడ్డు మీద ఉరి తీస్తారు. ఒక 100 కోట్లకు 50 కోట్లు 20 కోట్లకైనా ఉరి తీసి పాడేస్తారు. మన కాడ అది ఉందా చట్టం? వాడిపోతే కవిత పోయింది, ఒక 4 నెలలు 5 నెలలు ఉంది, వచ్చింది, ఏమైంది ఆమెకి? ఇంకోటి పోతాడు వస్తాడు. మనం ఇవన్నీ టైంపాస్గా మాట్లాడుకుంటాం అంతే, జరిగేది జరుగుతూనే ఉంటుంది.